ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 13వ వచనం. Psalm 78 and verse 13. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. He divided the sea and caused them to pass through, and he made the waters to stand as an heap. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవాది దేవునికి ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. పిల్లరా, ఈ యొక్క 78వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఎలాంటి ఆశ్చర్య కార్యములు చేశారో అవి మనకు జ్ఞాపకం వస్తాయి. ఆ విధముగా కీర్తనకారుడు పాడుకుంటూ వారికి దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఒక చక్కని మాట మనం చూస్తున్నాం. ఆయన సముద్రమును పాయలుగా చేసి సముద్రము పాయలవుతుందండి. దట్ ఈస్ ఇంపాసిబుల్. అది అసాధ్యము. పిల్లరా, ఒకసారి దేవుని యొక్క కార్యముల గురించి ఆలోచిస్తే మనకి ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో సముద్రము పాయలుగా చేరడము అది అసాధ్యమే, కానీ నా దేవునికి, నా ప్రభువుకి అది సాధ్యమే. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో సముద్రము మన ముందుందా? దాటలేకపోతున్నామా? అయితే దేవునికి సాధ్యమో. సముద్రంలో మార్గముని ఏర్పాటు చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో విశ్వాసం కలిగి ఆయన మీద ఆధారపడినట్లయితే సముద్రం వచ్చినా, ఎడారి వచ్చినా, ఏమొచ్చినా కూడా మనము సాగిపోతాం. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశంలో మన యొక్క జీవితంలో సఫలమవుతాయి. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. అవును ప్రభువా, చదువుకున్న వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు సముద్రంలో ఇశ్రాయేలు ప్రజలకు మార్గమును ఏర్పాటు చేసినావు. వారి జీవితాల్లో ఎప్పుడు చూడలేదు ప్రభువా. ఉదయకాల సమయంలో మా జీవితాల్లో కూడా ఒకవేళ అలాంటి సముద్రములు వచ్చినా, ఎడారి వంటి పరిస్థితులు వచ్చినా ప్రభువా, మీరు మార్గము సరళము చేస్తారు, మమ్మల్ని నడిపిస్తారు, బ్రతికిస్తారు, ఆరోగ్యం ఇస్తారు ప్రభువా. మా యొక్క నిరాశ నిస్పృహల నుంచి లేవనెత్తారు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ పిల్లలందరినీ దర్శించండి. వాక్యమైనటువంటి దేవా, వాక్యం ద్వారా మేము బ్రతకడానికి సహాయం ఇచ్చేయమని, మీ వాగ్దానమును ప్రతి కుటుంబంలో నెరవేర్చి ప్రభువా, ఆ కుటుంబాల్లో శాంతి సమాధానం మీ కృపలో దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. And this morning we read from Psalm 78 and verse 13. He divided the sea and caused them to pass through. This verse highlights God's miraculous power and faithful deliverance. It recalls how God parted the Red Sea, allowing the Israelites to walk through on dry land when the water stood like walls on either side. My friends, if like Red Sea or it may be desert, God could make a way in such situations. Trust Him and put your faith on Him, who could do great things in our lives. Amen.